హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. కొత్త నిబంధనలు అయితే అమల్లోకి రానున్నాయి. డబల్ బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి ఉద్యోగులకు సంబంధించి. ఒక్కసారి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేటి నుంచి ఈపీఎఫ్ఓ నిబంధనలో పెద్ద మార్పు అయితే రానుందండి. ముఖ్యంగా కొత్త ఆర్థిక సంవత్సరం రాకతో ఈపీఎఫ్ఓ నిబంధనలు నేటి నుంచి అయితే మారాయి. ఇక దీని ప్రకారమే ఒక వ్యక్తి ఉద్యోగం మారితే అతని ఈపీఎఫ్ ఖాతా ఆటోమేటిక్గా కొత్త కంపెనీకి బదిలీ చేయబడుతుందండి. అయితే ఇప్పటి వరకు ఖాతాదారుడు అభ్యర్థన మేరకి మాత్రమే ఈపీఎఫ్ ఖాతా బదిలీ జరిగింది. కానీ ఇప్పుడు ఆ నిబంధన అయితే మార్చారు. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1 నుంచి అయితే అమల్లోకి అయితే వచ్చిందండి. ఇక ఉద్యోగాలు మారుతున్నప్పుడు మీ పీఎఫ్ ఖాతాను బదిలీ చేయడానికి మాన్యువల్గా దరఖాస్తు చేయవలసిన అవసరాన్ని అయితే తొలగించింది. ఇక పాత కంపెనీ నుండి మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ కొత్త కంపెనీ ఖాతాకి ఆటోమేటిక్గా అయితే బదిలీ చేయబడుతుందండి. దీని ఉద్యోగులకు సంబంధించి ఈ మార్పు వల్ల ఉద్యోగులకి భారీ ఊరట అయితే లభిస్తుంది. ఇక అయితే ఈ బదిలీకి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా ఈపీఎఫ్ నుండి రాలేదండి. ఉద్యోగాలు మారుతున్నప్పుడు ఖాతా బ్యాలెన్స్ మాత్రమే బదిలీ చేయబడుతుందా, లేక ఖాతాలో ఉన్నటువంటి వడ్డీ జమ కూడా అవుతుందా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈపీఎఫ్ ఉద్యోగులకు పొదుపు పథకంగా పనిచేస్తున్న ఈపీఎఫ్ఓ ప్రతి నెల ఉద్యోగి మరియు కంపెనీ చేసిన విరాళాన్ని నిర్వహిస్తుంది. ఇక ఉద్యోగులు తమ ప్రాథమిక జీతం నుండి గ్రాట్యుటీలో 12% విరాళంగా ఇవ్వాలి. కంపెనీ కూడా మరో 12% అయితే ఇస్తుందండి. ఇక సంస్థ యొక్క సహకారం 2 విడతలుగా పెట్టుబడి పెడుతుంది. అందులో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్లో జమ చేయబడుతుంది. ఇక మిగిలిన 3.67% ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ వడ్డీ రేటును ఈపీఎఫ్ ఏటా ప్రకటిస్తుందండి. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరానికి 8.25 ఈపీఎఫ్ వడ్డీ రేటుగా అయితే ఉండేది. ఇక ఈపీఎఫ్ వడ్డీ రేటు ప్రతి నెల కూడా సమ్మేళనం చేయబడుతుంది. కానీ ప్రతి సంవత్సరం మార్చి 31 ఉద్యోగ ఖాతాలో అయితే జమ అవుతుందండి. పదవీ విరమణ తర్వాత ఉద్యోగి తన స్వంత సహకారం మరియు కంపెనీ సహకారం రెండింటిపై వడ్డీతో కలిపి మొత్తం చెల్లింపులను అయితే అందుకుంటారు. మొత్తానికి వడ్డీ నెలవారీగా అయితే సమ్మేళనం చేయబడుతుంది. అంటే ఒక నిర్దిష్ట నెలలో సంపాదించిన వడ్డీ అసలు మొత్తానికి జోడించబడుతుంది. ఇక వచ్చే నెల వడ్డీ మునుపటి నెల చక్రవడ్డీపై లెక్కించబడుతుంది. కానీ ఆర్థిక సంవత్సరం మార్చి 31న సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వడ్డీ ఈపీఎఫ్ ఖాతాలో అయితే జమ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.